హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఐపీఎల్కి సంబంధించిన 5 అప్డేట్స్ ఈ వీడియోలో కవర్ చేయబోతున్నాను. నెంబర్ 1, ఎస్ఆర్హెచ్కి సంబంధించిన ఒక గుడ్ న్యూస్ అండ్ ఒక బ్యాడ్ న్యూస్. గుడ్ న్యూస్ ఏంటంటే ప్యాట్ కమిన్స్ వస్తాడు అని నేను చెప్పాను కదా. సో వస్తాడు, కానీ రేపు వస్తాడు, కానీ సిఎస్కేతో జరిగేటువంటి మ్యాచ్కి, ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగేటువంటి మ్యాచ్కి తను కెప్టెన్గా ఉండడు, ప్లస్ తను ఆడడు. ఆర్ఆర్తో జరిగేటువంటి మ్యాచ్ ఏదైతే ఉందో 25th రోజు, ఆ రోజు నుంచి తన కెప్టెన్సీ మార్క్ అనేది ఉండబోతుంది. సో ఆ మ్యాచ్ నుంచి కెప్టెన్సీ బాధ్యతలని రెగ్యులర్ కెప్టెన్ యూజ్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇక బ్యాడ్ న్యూస్ విషయానికి వస్తే మనకు మెయిన్ బౌలర్ అయినటువంటి, అంటే ఎస్ఆర్హెచ్కి మెయిన్ బౌలర్ అయినటువంటి డేవిడ్ పెయిన్ మొత్తానికి ఈ సీజన్ మొత్తానికి దూరం అయ్యాడు. తనకు ఇచ్చినపాటి ఇంజురీ ఉండడం వల్ల మొత్తానికి దూరం అయ్యాడని చెప్పుకోవచ్చు. తనకి రీప్లేస్మెంట్గా రావాల్సి ఉంది బౌలరు. తను నేథన్ ఎల్లిస్కి రీప్లేస్మెంట్గా వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. బట్ ఇప్పుడు మాత్రం డేవిడ్ పెయిన్కి చిన్నపాటి ఇంజురీ ఉండడం వల్ల మొత్తానికైతే దూరం అయ్యాడని చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే నెంబర్ 2, సిఎస్కేకి సంబంధించిన బ్యాడ్ న్యూస్. అదేంటంటే ఖలీల్ అహ్మద్ తను ఇంజురీ కన్సర్న్ చేత సీజన్ మొత్తానికి దూరం అయ్యాడు. రైట్ లెగ్ తొడకండరాలు పట్టేయడం వల్ల సీజన్ మొత్తానికి దూరం అయ్యాడు. తనకి రీప్లేస్మెంట్గా ఎవరో ఒకరు బౌలర్ని వెతకాల్సిన అవసరం ఉంది. అండ్ ఇక నెంబర్ 3, ముంబై ఇండియన్స్కి సంబంధించిన అప్డేట్ ఏంటంటే అథర్వ అంకులేకర్ తను సీజన్ మొత్తానికి దూరం అయ్యాడు. 30 లక్షల బేస్ ప్రైస్తో తనని తీసుకున్నారు. అయితే తనకి రీప్లేస్మెంట్గా తనతోనే ఆల్రౌండర్ని రీప్లేస్ చేశారు. క్రిష్ భగత్ అంట తన పేరు. సో తను లోయర్ ఆర్డర్లో కూడా బ్యాటింగ్ చేయగలడంట. అండ్ దాంతోపాటు రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్. సో ఇది మంచి ప్లస్సే అని చెప్పుకోవచ్చు. మొత్తంగా 9 ఫస్ట్ క్లాస్ క్రికెట్తో పాటు 7 లిస్ట్ ఏ క్రికెట్ మ్యాచెస్ కూడా ఆడాడు. అండ్ ఇక నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే రిషబ్ పంత్ దూరం అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి గైస్. రిషబ్ పంత్ నిన్న ఇంజురీ అయింది కదా. సో రిషబ్ పంత్కి చిన్నపాటి ఇంజురీ అవ్వడం వల్ల మొత్తానికి దూరం అయ్యే అవకాశాలు కాకపోవచ్చు, కానీ కొన్ని మ్యాచెస్ వరకు అయితే దూరం అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. స్టాండింగ్ కెప్టెన్గా నికోలస్ పురన్ నిన్న ఎల్ఎస్జీ ఫీల్డింగ్ చేసేటప్పుడు చేసింది కదా. సో నాకు తెలిసి నికోలస్ పురనే కెప్టెన్గా వివరించినా ఆశ్చర్యపోవడం అవసరం లేదు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇవి టాప్ 5 అప్డేట్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.